సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సినీ సంచారి ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోని మనం ఇండియన్ ఫిల్మ్స్ యొక్క బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడుకుందాం. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఈ ఇయర్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన చాలా ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేసాయో ఆల్మోస్ట్ మీకు తెలిసింది. బట్ రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన బిగ్ ఫిల్మ్స్, స్మాల్ ఫిల్మ్స్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ధురంధర్ 2 ఈ ఫిల్మ్ యొక్క థియేట్రికల్ రన్ ఎప్పుడూ అయిపోయింది. కాకపోతే చాలామందికి ఫైనల్ రన్ యొక్క నెంబర్ గురించి క్లారిటీ లేదు. ట్రాకింగ్ ప్రకారం ఈ సినిమా 1813 crores ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. అంటే ట్రాకింగ్ ప్రకారం బాహుబలి 2ని ధురంధర్ 2 బీట్ చేసేసింది. అండ్ ప్రొడ్యూసర్స్ ఫిగర్ ప్రకారం ఈ సినిమా 1853 crores కలెక్ట్ చేసినట్టయితే మాత్రం ప్రొడ్యూసర్ ఫిగర్ అయితే చెప్పారనమాట. బట్ ట్రాకింగ్ ప్రకారం కూడా ఈ ఫిలిం 1813 crores కలెక్ట్ చేసింది. బట్ దంగల్ రికార్డ్ని అయితే మాత్రం మిస్ చేసుకుంది. బట్ ఏ రేటెడ్ జాన్రాతో, అదే ఏ రేటెడ్ సర్టిఫికేట్తోని ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే నిజంగా సెన్సేషనల్ అని చెప్పాలి. చాలా చాలా రేర్ అచీవ్మెంట్. అండ్ ముఖ్యంగా ఓవర్సీస్లో అయితే మాత్రం ఈ సినిమా పటాన్ని క్రాస్ చేయడం మాత్రమే కాదు, ఒక న్యూ రికార్డ్ని కూడా ఇనీషియల్ రిలీజ్లోని ఇండియన్ ఫిల్మ్స్కి పెట్టింది. దాదాపుగా 440 crores ఓవర్సీస్ నుండే కలెక్ట్ చేయడం అనేది, అది కూడా ఏ రేటెడ్ సర్టిఫికేట్తోని పెద్ద రికార్డే. సో పఠాన్ జవాన్ రికార్డ్స్ని క్రాస్ చేసింది. మరి అప్కమింగ్గా ఎస్ఆర్కే గారి కింగ్ ఫిలిం మేబీ ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా, లేదంటే రామాయణ్ ఫిలిం ఈ ఓవర్సీస్ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా, లేదంటే వారణాసి బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. ఇక ఆ తర్వాత వాలా 2 మలయాళం ఫిలిం. ఈ ఫిలిం తెలుగులో కూడా డబ్ అయింది. వీళ్ళు చాలామంది ఆల్రెడీ చూసేసి ఉంటారు. అండ్ ముఖ్యంగా ఫ్రెష్ ఫేషెస్తోని యంగ్స్టర్స్ ఈ రేంజ్ రికార్డ్స్ పెట్టడం అనేది ఏ ఇండస్ట్రీలో అయినా సరే చాలా రేర్ రికార్డ్. బట్ ఈ వాలా 2 ఒక ఫ్రాంచైజ్, దాంతోపాటు ఆ యూట్యూబర్ చాలామందికి బాగా నచ్చే ఆర్టిస్ట్ కాబట్టి వాలా 2 ప్రపంచవ్యాప్తంగా 236 crores ఒక బ్లాక్ బస్టర్ సీక్వెల్కి మించే పర్ఫామ్ చేసింది. మలయాళం వాళ్ళకి ఇది ఆల్మోస్ట్ ఇండస్ట్రీ రేంజ్ రికార్డ్ అనమాట. మోహన్ లాల్ గారి ఎంపురాన్, తుడ్రం లాంటి ఫిలిమ్స్ ఇండస్ట్రీట్స్ రికార్డ్స్ పెట్టాయి. ఆ తర్వాత లోకా ఫిలిం ఒక న్యూ స్టాండర్డ్స్ని మలయాళం ఫిలిమ్స్కి కూడా ఇండస్ట్రీట్ రికార్డ్స్లో పెట్టేసింది. కాబట్టి వాలా 2 మేబీ ఇండస్ట్రీట్ ఛాన్స్ని మిస్ చేసుకున్నా కూడా ఈ రన్ అనేది మాత్రం ఒక సెన్సేషన్. అది కూడా ఈ యంగ్ ఫేసెస్తోని 240 crore వరకు కలెక్ట్ చేయడం అనేది. ఇక ఆ తర్వాత కరుపు. సూర్య గారు ఆల్మోస్ట్ 12 years అయిపోయింది ఒక బ్లాక్ బస్టర్ అంటే ఒక ప్రాఫిటబుల్ థియేట్రికల్ హిట్ ఇచ్చేసి. సింగం 2 తర్వాత ఆయన ఫిలిమ్స్ 100 crores టచ్ చేయడమే చాలా కష్టమైపోయింది. ఈవెన్ ఓటీటీలోని, అదే లాక్డౌన్ టైంలో రిలీజ్ అయిన ఆకాశమే నీ హద్దురా, జైవీం లాంటి ఫిలిమ్స్ అయితే ఓటీటీకి పరిమితం అయిపోయాయి. కాబట్టి థియేట్రికల్గా సూర్య గారికి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన ఫిలిం ఈ కరుపు కేవలం సింగం 2ని క్రాస్ చేయడం మాత్రమే కాదు, అజిత్ గారి లైఫ్ టైం ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఫిలిం యొక్క రికార్డ్ని కూడా క్రాస్ చేసి వింటేజ్ సూర్య గారి లాగా ఒక టైర్ 1 రేంజ్ వరకు ఈ ఫిలిం నెంబర్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా కరుపు ఫిలిం 304 crores కలెక్ట్ చేసింది. హిందీలోని కూడా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. వర్డ్ ఆఫ్ మౌత్ కూడా చాలా బాగుంది. తెలుగు స్టేట్స్లోని కూడా సూపర్గా పర్ఫామ్ చేసింది. వింటేజ్ సూర్య గారి ఫిలిమ్స్ తెలుగులో ఏ విధంగా పర్ఫామ్ చేస్తాయో ఆ రేంజ్లో పర్ఫామ్ చేసింది. అండ్ ఈ ఫిలిం 12th ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని కూడా లేటెస్ట్గా న్యూస్ అనమాట. మరి చూడాలి. ఆ తర్వాత దృశ్యం 3 మోహన్ లాల్ గారి ఫ్రాంచైజ్. ఈ మోహన్ లాల్ గారి దృశ్యం ఫ్రాంచైజ్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. పార్ట్ 1 ఇన్ ద స్ట్రీట్, పార్ట్ 2 ఓటీటీలో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ పార్ట్ 3కి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు, మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఆఫ్ కోర్స్ నెగిటివ్ రెస్పాన్స్ కూడా చాలా చోట్ల వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా 230 crores ప్రపంచవ్యాప్తంగా దాటి కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లోని మాలీవుడ్కి ఉన్న హ్యూజ్ మార్కెట్ని మోహన్ లాల్ గారు మరొకసారి పుష్ చేశారు. 100 crores ఓవర్సీస్ నుండే అలోన్గా ఈ దృశ్యం 3 కలెక్ట్ చేసింది. ఈ ఫిలిం కూడా ఇండస్ట్రీట్ రేంజ్ పొటెన్షియల్లోనే పర్ఫామ్ చేసింది, లైక్ ఎంపురాన్, తుడ్రం లాంటి ఫిల్మ్స్ రేంజ్లోనే. కాకపోతే ఒకవేళ యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ కానీ ఈ ఫిల్మ్కి అందుంటే లోకా యొక్క రికార్డ్ని కూడా క్రాస్ చేసేసి న్యూ ఇండస్ట్రీట్ అయితే మాలీవుడ్కి పక్కగా అయి ఉండేది. బట్ ఆ ఛాన్స్ అయితే క్లియర్గా మిస్ అయిపోయింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ గారు అండ్ ప్రియదర్శన్ గారి కాంబినేషన్లో రిలీజ్ అయిన భూత్ బంగ్లా యొక్క థియేట్రికల్ రన్ కూడా ఇప్పుడు అయిపోయింది. బట్ ఫైనల్ నెంబర్ గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా 270 crores కలెక్ట్ చేసింది. రీసెంట్ టైమ్స్లోని అక్షయ్ కుమార్ గారి మార్కెట్ కూడా కాస్త సఫర్ అవుతూ, స్ట్రగుల్ అవుతూ, ఆయన మెయింటైన్ చేయడం కష్టమవుతున్న టైంలోని ఒక నాన్ ఫ్రాంచైజ్ ఫిలిం ఈ కాంబినేషన్కి ఉన్న ఫ్యాన్ బేస్ వల్ల ఒక ఒరిజినల్ ఫిల్మ్ అయినా ఈ రేంజ్ వరకు కలెక్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు బుల్ బులేలానే ఈ భూత్ బంగ్లాని కూడా ఒక న్యూ ఫ్రాంచైజ్గా మార్చేసి సీక్వెల్స్ లేదంటే స్పిరిచువల్ సీక్వెల్స్ తీసే అవకాశం ఎక్కువ శాతం ఉంది. ఎందుకంటే ఫస్ట్ పార్టే 270 crores వరకు కలెక్ట్ చేసింది. కాబట్టి ఈ కాంబినేషన్లో మళ్ళీ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ శాతం ఉంది. ఆ తర్వాత రీసెంట్గా చిన్న ఫిల్మ్స్ అంటే మీడియం రేంజ్లో పర్ఫామ్ చేసిన ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుంటే హిందీలోని ప్రీవియస్గా రిలీజ్ అయిన పతి పత్ని ఔర్ ఓ ఫిల్మ్కి స్పిరిచువల్ సీక్వెల్ అనమాట. ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్, వమిక,
సారా అలీ ఖాన్ వీళ్ళందరూ కలిపి పర్ఫామ్ చేసిన సినిమా. ఈ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా కేవలం 67 crore మాత్రమే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిపోయింది. పార్ట్ 1 అదే ఈ స్పిరిచువల్ సీక్వెల్ కాక దానికి ముందు రిలీజ్ అయిన పతి పత్ని ఔర్ ఓ కార్తిక్ ఆర్యన్ ఫిల్మ్ ఆల్మోస్ట్ 110 crores ని కలెక్ట్ చేసింది. ఆ కామెడీని ఆరెంజ్ ఫ్యామిలీ పుల్ని ఈ స్పిరిచువల్ సీక్వెల్ అసలు మ్యాచ్ చేయలేకపోయింది ఏ రేంజ్లో మార్కెటింగ్ చేసిన. దాంతోపాటు టాలీవుడ్ నుండి డెకాయిడ్ ఫిల్మ్ కూడా చాలా వరకు మిక్స్డ్ రెస్పాన్స్ని ఫేస్ చేసినప్పటికీ 60 crore గ్రాస్ దగ్గర వరకు కలెక్ట్ చేయడానికి అయితే మాత్రం గట్టిగానే ఫిల్మ్ ప్రయత్నించింది. బట్ ఒకవేళ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి ఉంటే ఈ ఫిల్మ్ మంచిగా పర్ఫామ్ చేసి ఉండేది. అలీషియస్ గారికి ఆ ఛాన్స్ అయితే క్లియర్గా మిస్ అయిపోయింది. కేవలం 57 crore దగ్గర వరకు ఆగిపోయింది. అండ్ ధనుష్ గారి కారా ఫిల్మ్ కూడా చాలా అండర్ పర్ఫామ్ చేసింది. రీసెంట్ టైమ్స్లోని ఆయన కూడా మంచి ట్రాక్లో వెళ్తున్నారు కుబేరా లాంటి ఫిల్మ్స్తోని. మళ్ళీ ఇప్పుడు కేవలం ఈ ఫిలిం అసలు బజ్జే మినిమం ఎక్కడా కూడా లేదు. అండ్ తమిళనాడులోని కూడా చాలా దారుణంగా పర్ఫామ్ చేసింది. రివ్యూస్ కూడా ఆల్మోస్ట్ యావరేజ్ బిలో యావరేజ్ రేంజ్లో వచ్చేయడంతో ఈ ఫిలిం కేవలం 50 crore గ్రాస్ వరకు మాత్రమే కలెక్ట్ చేసింది. బట్ ప్రదీప్ రంగనాథన్ గారి ఎల్ఐకే ఫిల్మ్ అయితే ప్రపంచవ్యాప్తంగా 61 crores ని కలెక్ట్ చేసింది. ఈ ఫిల్మ్ కూడా ప్రాపర్గా బ్రేక్ ఈవెన్ కాలేదు, ప్రాఫిట్స్ తెచ్చిపెట్టలేదు. అండ్ ఆయన రీసెంట్గా 100 crore యొక్క స్ట్రీక్ని ఫిల్మ్ క్లియర్గా బ్రేక్ చేసేసింది. అయినప్పటికీ 60 crores దాటంటే మినిమం పుల్లే. మరి అప్కమింగ్ ఫిల్మ్తోని ఆయన కంబ్యాక్ ఇచ్చుకొని మార్కెట్ని మెయింటైన్ చేసుకుంటే ఇది పెద్ద ప్రాబ్లమే కాదు. టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ రీసెంట్ టైమ్స్లోని పెద్ది ఫిల్మ్ అయితే మాత్రం రిలీజ్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అండ్ ఓపెనింగ్ డే నుండి ఈ ఫిల్మ్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా గట్టిగానే చూపిస్తుంది. అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా ఆడియన్స్ దగ్గర పాజిటివ్ టాకే ఉంది కాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొంచెం పెద్దదైనా కూడా లాంగ్ రన్లోని చేస్తుంది అనే నమ్మకం చాలా మందికి ఉంది. సో ఓపెనింగ్ వీకెండ్ అదే ఈ 4 days థర్స్డే నుండి సండే వరకు ఈ ఫిలిం థియేట్రికల్ రన్ అయితే మాత్రం ట్రాకింగ్ ప్రకారం 234 crores ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. బట్ ప్రొడ్యూసర్స్ ఫిగర్ ప్రకారం ఆల్రెడీ 236 crore దాటినట్టు పోస్టర్ని నిన్న రిలీజ్ చేశారనమాట. ప్రొడ్యూసర్ ఫిగర్కి థియేట్రికల్ యొక్క ట్రాకింగ్కి కొంచెం చేంజెస్ అయితే ఉంటూ ఉంటాయి. బట్ ట్రాకింగ్ ప్రకారం ఈ సినిమా సండే ముగిసేసరికి 234 crores ని కలెక్ట్ చేసింది. మరి ప్రొడ్యూసర్ ఫిగర్ సండే అయిన తర్వాత వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందనే పోస్టర్ని ఇంకా రివీల్ చేయలేదు. బట్ ఈ ఫిలిం ప్రాఫిటబుల్గా బ్రేక్ ఈవెన్ టార్గెట్కి అచీవ్ చేయాలంటే 500 crore గ్రాస్ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేస్తే ఈ ఫిలిం సేఫ్ జోన్లో ఉంటుంది. 230 crore షేర్ వరకు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిలిం కలెక్ట్ చేయాలన్నమాట. ఇప్పటిదాకా అయితే మాత్రం మంచి ఓపెనింగ్ వీకెండ్నే ఎర్న్ చేసుకుందని చెప్పాలి. ఆ తర్వాత వరుణ్ ధావన్ గారి బాలీవుడ్ రీసెంట్ ఫిలిం ఏ జవానీతో ఇష్క్ హోనా హై, వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే కలిపి యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ అయితే మాత్రం వింటేజ్ సాంగ్స్ ని రీమేక్ చేయడం, కొంచెం మార్కెటింగ్ అయితే గట్టిగానే చేశారు. సినిమా బజ్ అయితే ఆన్లైన్ లో బాగానే జనరేట్ అయింది. బట్ ఫిల్మ్ ఓపెనింగ్ డే కేవలం 7.5 crore నెట్ ని మాత్రమే కలెక్ట్ చేసుకుంది. రీసెంట్ గా మనం చూసినట్టయితే బాలీవుడ్ ఫిల్మ్స్ లోని ఒక రొమాంటిక్ జానర్లోని, ఫ్యామిలీ కామెడీ జానర్లోని సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లేకపోతే ఓపెనింగ్ వీకెండ్ 10 crores కి బిలోనే వస్తుంది. బట్ ఈ ఫిల్మ్ బడ్జెట్ హెవీగా పెట్టలేదు, 60 crore లోపే పెట్టారు. ఈ ఫిల్మ్ ఇండియాలోని 70 crore నెట్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ ని అచీవ్ చేస్తుంది. ఇప్పటిదాకా ఈ ఫిల్మ్ కేవలం 24 crore నెట్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. అండ్ ప్రపంచవ్యాప్తంగా 37 crores ని కలెక్ట్ చేసింది. మరి చూద్దాం ఫైనల్ రన్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ని క్రాస్ చేస్తుందా లేదంటే మండే నుండి కంప్లీట్ గా డ్రాప్ అవుట్ అయిపోతుందని చూడాలి. రెస్పాన్స్ ప్రకారం యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే లేదు, మిక్స్డ్ ఉంది, యావరేజ్ ఉంది. ఒక సర్టెన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఎంటర్టైనింగ్ గా ఉన్నట్టు కూడా టాక్ ఉంది. మరి చూద్దాం ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో మొత్తానికి ఇప్పటిదాకా లేటెస్ట్ రిలీజ్ అయిన ఫిల్మ్స్ అన్నిటి గురించి కూడా మీకైతే బాక్స్ సర్వీస్ రిపోర్ట్ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీక్లోని ఈ ఫిల్మ్స్ అన్ని ఎలా పర్ఫామ్ చేస్తాయి, సేఫ్ జోన్లోకి వెళ్తాయా లేదా, లేదంటే ఫెయిల్ అవుతాయా అనే ఈ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ గురించి నెక్స్ట్ వీక్ బాక్స్ సర్వీస్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అండ్ మన సినీ సంచారి ఛానల్లో ఇలాంటి అప్డేట్స్, రిపోర్ట్స్, న్యూస్, రివ్యూస్ చాలానే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మరి అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. వెంటనే మన వీడియోస్ నోటిఫికేషన్స్లో మీకు వస్తుంటాయి. సో మీరు ఏవి కూడా మిస్ అవ్వకుండా అన్నిటినీ కూడా చూడొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లోనూ కూడా ఎవరైనా బాక్స్ సర్వీస్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి, డౌట్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మేబీ పక్కాగా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.